మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి ఉదయకాల సమయంలో ఎంతైనా ప్రభు వందనస్తులై ఉన్నాము. మరొక పర్యాయం భూమి మీద సజీవులుగా ఉండి దేవుని ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మనం ఆయనకి ఎంతైనా వందనాలు చెల్లించబద్ధులమై ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్య పెరుగులో మనము కొన్ని మాటలు చూసుకొని ప్రభును ఆరాధిస్తూ వస్తాం. కీర్తనలు 95, కీర్తనలు 95 మొదటి నుంచి 7 వచనాలు మార్చి చదువుతాం. కీర్తనలు 95 మొదటి నుంచి 7 వచనాలు మార్చి చదువుతాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము అందరు కలిపి చదువుకుంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మనము చదువుకున్నటువంటి కీర్తనలు 95 భాగంలో మొదటిగా మనం ఎన్నుకోబడుతూ వచ్చింది. ఇంతకుముందే కీర్తనలను 5 స్కందాలుగా చేస్తూ వచ్చినారని 5 భాగాలుగా చేసుకుంటూ వచ్చినారు. అందులో మొదటి స్కందము 1 నుంచి 41 గుర్తుపెట్టుకోవాలి. 1:41. రెండో స్కందం అన్నప్పుడు 42, 72 అంటే 2కి 2 వస్తుంది, 1కి 1 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడో స్కందం వచ్చి 73 నుంచి 89. నాలుగో స్కందం వచ్చి 90 నుంచి 106. ఐదో స్కందం వచ్చి 107 నుంచి 150 వరకు. ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఎన్న స్కందంలో వస్తుంది? మీతో ఏం చెప్పరా? 4వ స్కందం. ఈ కీర్తనను చరిత్రకారులు ఏం చెప్తూ వస్తారంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు బబులోనుకి చెర కొనుపోబడిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు తిరిగి వారి దేవాలయం కట్టే విషయాన్ని రెండోసారి మొదటిగా సొలొమోను మహారాజు కడుతూ వస్తాడు. రెండోసారి ఎజ్రా నెహెమ్యా ఆధ్వర్యంలో దేవుని మందిరం కట్టబడుతూ వచ్చింది. మళ్ళీ ఆ మందిరం కట్టే సమయంలో దేవుని ప్రజలను పురికొల్పి తిరిగి ఆరాధనలు బలు అర్పించినట్లుగా రాయబడినటువంటి కీర్తనలని చరిత్రకారులు చెప్తూ వస్తారు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి యొక్క కీర్తన 95లో ఈ భాగాన్ని మనం చూస్తూ వస్తాం. ఏమంటున్నాడంటే ఇక్కడ, రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము అని. రండి అంటే పురిగొలుపుతున్నాడు, అందరినీ రమ్మని ఆహ్వానించుట. ఇక్కడ రండి, యెహోవాను గూర్చి ఏం చేయమంటున్నాడంటే ఉత్సాహధ్వని చేయుదుము. ఎందుకంటే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఇదివరకు గానం అంటే పాట పాడుట అని అర్థం. ఉత్సాహధ్వని, దేవునింటికి వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలంటే ఉత్సాహధ్వని, బిగ్గరగా దేవుని పాటలను పాడాలి. దేవుని ఆరాధించే భాగంలో ఒకటి
పాటలు పాడేది. కొంతమంది చూస్తాం పాటలు పాడరు, ఎవరో పాడేవాళ్ళు పాడుతుంటారు, లేదంటే ఒక చరణం ఒక లైన్ పాడేది వదిలిపెట్టేది, లేదంటే ఇంకొక పని చేసుకుంటుండేది. దేవునింటికి వచ్చింది ఆరంభం ప్రార్థన నుంచి ముగింపు వరకు కూడా సంఘములో దేవుని యొక్క వాక్యములో పరిచర్లో ఏదైతే కొనసాగించబడదు దాంట్లో మనం ఏకీభవించి ఉండాలి. పాటలు పాడే సమయంలో పాటలు పాడాలా, ఆరాధన చేసే సమయంలో ఆరాధన చేయాలా, వాక్యం చదివే సమయంలో వాక్యం చదవాలా, వినే సమయంలో వినాలా. ఇవి అది క్రమం. దానిని కాకుండా మనం వేరేది చేసేది అక్రమం. అది దేవునికి కయ్యును అర్పించినట్టుగా బలి ఉంటుందండి. దేవునికి ఇష్టం కాని బలి, దేవునికి ఇష్టం లేని విధానంలో ఉండి, క్రమం కాని విధానంలో మనం ఉండి దేవుని ఆరాధిస్తే మన అర్పణ దేవుడు అంగీకరించడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములని దేవుని వాక్యంలో ఉంది. భక్తిహీనులు అంటే భక్తులుగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఆ దేవునికి అర్పించే బలుల అర్పణలు, ప్రార్థన కావచ్చు, ఆరాధనలు కావచ్చు, అవి దేవుడు అంగీకారంగా ఉండవు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ ఏమని మొదటిగా ఒక మాట మనం చూస్తూ వస్తామంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. దేవునింటికి ఆ పాటల సమయానికి రావాలి. పూర్వకాలంలో ఆరంభ ప్రార్థనకి ఎవరు వస్తారో, ప్రారంభం అవుతుందంటే గేట్ దగ్గర ఒక ఆయన పెట్టేవాళ్ళంట, వాచ్మెన్ వార్డ్ డ్యూటీ వాళ్ళు. ప్రార్థన స్టార్ట్ చేయగానే గేట్ వేసేస్తారంట. ఉంది కదా, స్కూల్కి టైమింగ్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు కొన్ని స్కూల్, మన గవర్నమెంట్ స్కూళ్ళకి కాదు కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్ స్ట్రిక్ట్గా ఉంటాయి. టైం బెల్ల లోపల రావాలి, ప్రేయర్ టైంలో రావాలి. రాకపోతే కొన్నిసార్లు వారిని కొట్టడమా లేదంటే ఏదో రకంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కానీ దేవునింటికి మాత్రం అన్నిటికీ మనం టయానికి పోతాం, అన్ని టయానికి చేసుకుంటాం. కానీ దేవునింటికి మాత్రమే ఆలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఎప్పుడు పోయినా ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు లేని. ఎందుకు మనము దేవుని వలన మేలులు పొందలేకపోతున్నామంటే దేవుని ఇంట్లో దైవక్రమంలో మనం నేర్చుకోలేకపోవడమే. దేవుని వాక్యం ఏముందంటే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును, దేవుని ఆశ్రయించే వారికి దైవక్రమంగా దేవుని వాక్యానుసారంగా మనం మేలు పొందాలంటే, దేవుని ప్రేమించు వారికి మేలు కలుటకే సమస్తమును సమకూడు జరగచ్చు. మీకు మేలు కలగకపోవడానికి మీ పాపములే కారణం. ఆజ్ఞ అతిక్రమమే. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. మరి దేవుని ఇంటికి మనము ఎంత సమయానికి మనం తెలియపరుస్తూ వస్తామో అంత సమయానికి త్వరగా రావడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది కొన్ని ఇంట్లో పనులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఉంటుంది, అయినా అది కూడా కరెక్ట్ కాదు. ప్రతిదినం పనులు చేసుకొని మన పనుల సమయానికి వెళ్ళిపోతాం. దేవుని మందిరికి ఒక్కటే ఎందుకు ఆలస్యం అవుతుంది? కాబట్టి అది కూడా తప్పే. ఏది ఏమైనా దైవక్రమం పాటించాలి. ఇక్కడ రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము. దేవుని స్తుతిగానముల చేత మనం ఉత్సాహధ్వని చేయనట్లుగా రండి అని ఆహ్వానిస్తున్నాడు. అందుకే అదే 92వ కీర్తన 2వ వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట, దేవుని నామాన్ని కీర్తించుట ఎంతైనా మంచిది. ఉత్సాహధ్వని మనం దేవుణ్ణి మనం ఉత్సాహధ్వని అంటే సంతోషముతో పాటలు పాడుతూ ఉండాలి. చాలామంది చూస్తూ వస్తాం, వచ్చి కూర్చున్నా కూడా సంతోషం ఉండదు, పాటలు పాడేదానికి ఆనందం ఉండదు, తర్వాత పాటల్లో ఏకీభావం ఉండదు. అంటే కారణం ఏమంటే వాళ్ళ హృదయాల్లో దేవుని గురించినటువంటి తలంపుల ఆలోచనలు సరైన వాళ్ళు లేనప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఉత్సాహధ్వని బిగ్గరగా సంతోషంతో, మన సంతోషం కలిగినప్పుడు పాటలు వచ్చినాం. మీలో ఎవరికైనాను శ్రమ చదువు ఏం చేయాలంట? దేవునింటికి వచ్చినప్పుడు సంతోషం ఉండాల. సంతోషం ఉన్నప్పుడు కీర్తనలు, అప్పుడు మనకు సంతోషం ఎక్కువైనప్పుడు కూని రాగాలు బజారులోన అక్కడ ఇక్కడ పోయినప్పుడు బాత్రూముల్లోన పాడుకుంటుంటారు కొంతమంది. సంతోషం కలిగినప్పుడు ఏం పడాలా? కీర్తన. ఇప్పుడు దేవునింటికి వచ్చినప్పుడు మన సంతోషం ఉందా? ఉత్సాహధ్వని అంటే అదే. దేవుని ఇంట్లో చూడండి, లేవీకాండం 9:24లో వాళ్ళు బలి అర్పణ అర్పించి
కాబట్టి దేవుని ఇంటిలో బలి అర్పణ జరిగించిన తర్వాత దహన దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసిన తర్వాత ప్రజలందరూ దానిని చూసి ఏం చేస్తూ వచ్చినారంట? ఉత్సాహదాన్ని చేసి సాగిలి పడినారు. అంటే ప్రభుని ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళ ఆరాధనలు, బలుల అర్పణలు దేవుడు అంగీకరించినాడు. మనం కూడా దేవునింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే ఉత్సాహధ్వని ఉండాలా. విషాదంతో పాటలు పాడే వాళ్ళు ఉంటారు. విషాదం చనిపోయినప్పుడు పాడే పాటలు వేరు, కొంతమంది సంతోషంతో పాడే పాటలు వేరు. ఇప్పుడు మనం దేవునింటికి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు సంతోషంతో వచ్చినామా, విషాదంలో వచ్చినామా? విషాదంలో వచ్చినా కూడా దేవుని గురించి సంతోషంతో పాటలు పాడాలి. ఇక్కడ ఉత్సాహదాన్ని బిగ్గరగా దేవుని స్వరమునెత్తి పాడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఉత్సాహదాన్ని మనం చేయగలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం పురికొల్పడుతూ వచ్చినాం. ఇక్కడ మరి నెహెమ్యా గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని మందిరంలో బలుల అర్పణలు జరిగించిన తర్వాత 12:43 వచ్చినాం. నెహెమ్యా గ్రంథం 12:43. మరియు దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు కాబట్టి ఎంతో మహానందం ఉత్సాహదాన్ని చేసినప్పుడు ఇంటిలో వారు అందరూ కూడా భార్య, పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషించి అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు. మనం పాడే పాటలు ఆనందధ్వని, ఉత్సాహధ్వని ఎలా ఉండాలంట? మనం పాడుతుంటే బయట వాళ్ళకి పాటలు ఎంత సంతోషంతో పాడుతున్నారు అని చెప్పేసి అందరూ కూడా ఆకర్షితులు కాదు. ఒక ఆయన చిన్న పని చేసుకుంటున్నాడంట, ఏదో చెప్పులు కుట్టుకునే పని. సంతోషంతో పాటలు పాడుకుంటూ దేవుని పాటలు పాడుకుంటున్నాడు. ఒక ఆయన కారులో వస్తూ పోతూ చూస్తున్నాడంట. అతని ఒకసారి కారు నిలబెట్టి అడిగినాడంట, నేను చూస్తున్నాను నువ్వు చేసే ఈ చిన్న పనిలోనే కానీ నీ ముఖం ఎందుకు అంత కళగా సంతోషంగా కనబడుతుంది అంటే, అయ్యా నేను యేసుక్రీస్తుని అంగీకరించినానయ్యా అని చెప్పినాడంట. అప్పుడు అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆ రీతి సంతోషం ఉంటుందంటే అప్పుడు ఆయన దేవుని వాక్యం ఆయనకి విరిచి చెప్పినప్పుడు ఆయన జీవితం కూడా మార్చబడింది. నాకు కూడా ఆ సంతోషం కావాలని. అందుకే భక్త్ సింగ్ గారి సాక్ష్యం పుస్తకం పైన ఒక మాట రాయబడి ఉంటుంది, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం. మన జీవితంలో ఎట్లుండాలంటే ఏమున్నా ఏం లేకపోయినా చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన అంటే చెప్పడానికి వీలుగానంత సంతోషం మనలో ఉండాలి. అది ఉత్సాహధ్వని. అది ఇక్కడ ఈ యొక్క కీర్తనల్లో ఈ మాట దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళినప్పుడు మన రక్షణ దుర్గమైన యెహోవాను బట్టి సంతోషగానం చేద్దాం, ఎందుకంటే ఉత్సాహదాన చేద్దాం రండి అని వారిని పురికొల్పుతున్నాం. కానీ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుణ్ణి మనకిచ్చిన రక్షణను బట్టి ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. కాబట్టి ఈనాడు మనం పాటలు పాడుతున్నాము ఉత్సాహదాన సంతోషంతో దేవుని ఇంట్లో. ఎంతోమందికి సంతోషం ఆనందం లేకుండగా అక్కడ అటు ఇటు తిరుగులాడుతూ ఎంతో రకంగా జీవితాన్ని వ్యయపరుచుకుంటూ నష్టపరుచుకుంటూ వేదనలో ఉన్నారు. దేవుని యొక్క మహారక్షణను బట్టి మనకి ఎంతో గొప్ప సంతోషం ఆనందం కలుగుతూ వచ్చింది. అందుకే పాటలో మనకి మరి సీయన పాటలో పాట ఆనందం మహానందం ప్రభువే మన ఆనందం. ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండు మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. కాబట్టి మన జీవితంలో ఉత్సాహం ఎప్పుడు ఉంటే పరలోకపు ఆనందం. ప్రభుని కలిగిన వారికి ఎలా ఉంటుందంటే ఏ ఉన్నా ఏవి లేకపోయినా, ఏది తిన్నా ఏది తినకపోయినా, మంచినీళ్ళు తాగినా వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందంటే పరలోకపు ఆనందం అదే. కొందరి ముఖం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమి తింటారో ఏం తెలియదు కానీ ఏముంటుందో తెలియదు కానీ ప్రభుని కలిగిన దాన్ని బట్టి ఎప్పుడు సంతోషంతో వారి ముఖం కలగా ఉంటుంది. కొందరి ముఖాలు ఎలా ఉంటాయంటే
అన్నీ ఉన్న ప్రపంచమంతా బరువు వీళ్ళే మోసుకున్నట్లు వాళ్ళ ముఖాల్లో ఉంటారు. అంటారు మనతో కొన్నిసార్లు తిడుతుంటారు కదా, దేంతో పోలుస్తుంటారు ఆ ముఖాలని అనకూడదు కదా మనం. ఇంకా ఎప్పుడు ఏంది ముఖం అట్లా పెట్టుకున్నావు అని ఒక మాట అంటారు. కాబట్టి కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ ముఖం ఎలా ఉంటుందంటే వాడిపోయిన ప్రసాదం ముఖం. ప్రసాద్ ఎవరు లేరులే, బొమ్మలో ఉంది కదా. హృదయంలో అన్నీ అసూయ, ద్వేషము, కక్ష, దురాశ, సోమరితనం, తిండిపోతనం పెట్టుకున్నటువంటి ప్రసాద్ హృదయం పటములో ఆ ముఖం చూసినప్పుడు క్రూరంగా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మరి దేవుని పిల్లల యొక్క ముఖం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదున్నా ఏది లేకపోయినా అదే ఆత్మ సౌందర్యం. అంతేగాని ఏదో పూసుకుంటేనే ఏదో రాసుకుంటే వచ్చే ఆనందం, సంతోషం కాదు. అందరూ కూడా ఎస్తేరుకు రాణిగా నిర్ణయించడానికి ముందు అనేక మంది ఆ దేశంలో అనేక ఆయా రాజ్యాల్లో ఉన్న యవనస్తులందరూ కూడా ఆడపిల్లలు ఎంతో అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు ఏంటంట దయగలుగుతూ వచ్చింది. కారణం ఆమెలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం. అందుకే దేవుని పిల్లలుగా మనము ఆత్మలో సౌందర్యం, సంతోషం కలిగి ఉండాలా. అది ఇక్కడ మనం చూసిన ఉత్సాహాన్ని మనము చేయదమని ఆహ్వానిస్తున్నాడు. దేవుని ఇంటికి మనం చాలామంది ఇంకా పాటలు పాడుతున్నా కూడా రాలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎప్పుడూ పాటలకు వచ్చి కలుసుకోరు, వచ్చినా పాటలు పారు. కారణం ఏంటి? ప్రభుని ఆరాధించే విషయంలో పాటలు కూడా ఒక భాగమే. పాటల ద్వారా ప్రభుని ఆరాధించాలా, హృదయాన్ని తెప్పరిల్లు చేసుకోవాలా, ప్రభులో సంతోషించాలా, వాక్యం ద్వారా మరి తిరిగి దేవుని హృదయాన్ని సంతోషింపజేసుకొని ప్రభుని ఆరాధించాలా. అయితే ఇక్కడ ఈ కీర్తనకాడు మొదటి ఉత్సాహాన్ని చేద్దాము రండి అని. కాబట్టి మన హృదయాల్లో దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మనం ఉత్సాహధ్వని చేయాలి. ఇది మొదటి అనుభవం. రెండవ చూస్తూ వచ్చినప్పుడు రెండవ వచ్చిన చదవండి. ఏమిటితో రావాలంట మనము? కృతజ్ఞతాస్తుతులతో. కృతజ్ఞత అంటే దేవుడు మనకు చేసిన మేలులను బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. కాబట్టి దేవుని వాక్యం ఏం రాయబడుతూ వచ్చిందంటే మనం రక్షణ పొందిన నాటి నుండి కావచ్చు, గద్దినాల నుంచి కావచ్చు, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. అందుకే తెస్సలోనిక పత్రిక 5:18 మాట రాయబడుతూ వచ్చింది. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుడని. దేవుడు మనకు చేసిన ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు ఒక ఆయన ఫారినర్, ఆయన పేరు గుర్తులేదు, ఒక బుక్ రాసినాడు అనమాట. ఉదయం లేచినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలా అంటాడు. అంటే కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే లేచిన వెంటనే ప్రభావం మరొక దినాన్ని నాకు ఇచ్చినందుని బట్టి వందనాలు. మళ్ళీ బెడ్ దిగితేనే, మంచం దిగితేనే, భూమి మీదకి పాదం పెట్టగానే దానికి ఒక కృతజ్ఞత. అట్లా ప్రతి విషయంలో కూడా మనం ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చిన్న సహాయం చేస్తానో, బస్సులో సీట్ ఇస్తానో, లేదంటే ఇంకా ఏదన్నా అది ఏదన్నా కలిగినప్పుడు ఏదన్నా ఎవరైనా సేమ్ చెప్తాం మనము థ్యాంక్స్ అంటాం. మనుషులకు ఇచ్చినట్టు ఘనత దేవునికి. మనం కూడా ఏం చేయాలి? మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. ఎట్లా చెల్లించాలా? 6 దినాలు మనం దేవుని ఇంట్లో మనం సొంత పనులు చేసుకున్నాం. 7వ దినాన్ని ఏం చేయాలి? విశ్రాంతి దినంలో మన ప్రభుని ఇంటికి వెళ్ళి ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అయితే ఇది చాలామంది ఏం చేస్తారంటే 6 దినములు పని చేసి 7వ దినం కూడా మళ్ళా తన సొంత పనులకి కల్పించుకొని వెళ్ళిపోతూ వస్తారు. దానివల్ల మనకు మేలు కలుగుతుంది. అదే మనం చూసే భాగం. చదవండి 58 యెషయా గ్రంథం 13 నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా కాబట్టి ఇక్కడ చూస్తే విశ్రాంతి దినమును ఏం చేయాలంటే మనం ఘనముగా ఆచరించాలి. ఎప్పుడైతే దేవుని ఇంటిలో మనం విశ్రాంతి దినాన్ని దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి సమాజంగా, వ్యక్తిగతంగా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది వేరు, అయితే సమాజంగా కూడి ప్రభుని ఆరాధించడం వేరు. దానికి చూడండి, కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో లూకాసు వార్త 17వ అధ్యాయం మనకు తెలిసిన విషయమే. 10 మంది కుష్ఠరోగులు ప్రభుకి ఎదురొచ్చినారు. ఆయన మీరు వెళ్ళి సిలోమని కోనేటికి వెళ్ళుడని మీరు యాజకుని కన చూడండి. ఆ మాట
11 వచ్చిన 12 వచ్చిన చదవండి. ఉమ్. ఇప్పుడు ఏమైంది నెక్స్ట్? కాబట్టి ఇక్కడ 10 మంది పోతే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తులు. ఎట్లా బిగ్గర స్వరంతో, ఇంతకాలంగా కుష్ఠరోగంతో తన ఇంటి వారికి, బంధువులకు, స్నేహితులు దూరంగా ఉండిపోతూ వచ్చినాడు. ఎవరు కూడా తన దగ్గరకు రానియలేదు, ప్రేమించలేదు. ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు చలికి, ఎండకి, వానికి ఎంతో గ్రామం వెలుపల ఆ దినాల్లో ఈ కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. తన బంధువులు సైతం దూరంగా ఉండేవాళ్ళు. మళ్ళీ అలాంటి వారు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చిందంటే, బాగా ఇంత గొప్ప శబ్దంతో, సంతోషంతో దేవుని వచ్చి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తులు 9 మంది వెళ్ళిపోయినారు. కాబట్టి ఈనాడు యెహోవా అందరికీ ఉపకారి కనుక ఆయన కృతజ్ఞతాస్తులు మనము చెల్లించాలి. ఈనాడు ఎంతోమంది దేవుని ద్వారా అనేకమైన మేలు ఉపకారాలు పొంది సమయం ఉండి కూడా దేవుని ఇంటిలో ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించలేని వారుగా ఉంటున్నారు. దేవుడు చేసిన ఉపకారాల మేలును బట్టి దేవుని బిడ్డల యొక్క ఇంటిలో కలిసి వారి కృతజ్ఞతాస్తులు చెల్లించలేని వారిగా ఉంటున్నారు. అన్నిటికీ సమయం ఇస్తున్నారు కానీ దేవునికి మాత్రం సమయం ఇవ్వలేకపోతున్నారు. అయితే దేవుని వాక్యంలో ఇక్కడ చూస్తే ఒక్క సమరయుడు వచ్చినాడు. ఈనాడు ఎంతోమంది దేవుని ద్వారా మేలు పొందిన వారు ఉన్నారు. అక్కడ కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, సమయము, అన్ని విషయాల్లో దేవుని ద్వారా మేలు పొందాలని ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థనలు చేస్తారు. తర్వాత అన్ని మేలు పొందిన తర్వాత, ఆచరించిన తర్వాత, ఉపకారాలు పొందిన తర్వాత ఏమవుతారు? దేవుని విడిచి తిరుగుతూ ఉంటారు. అందుకే ఉదయకాల సమయంలో 30 సామెతలు 30:8 చదవండి. నా డైలీ పోషన్ చదువుతున్నప్పుడు, సామెతలు వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అని. కాబట్టి ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఎక్కువ అయ్యద్దు, తక్కువ అయ్యద్దు, తగినంతే. ఎక్కువ ఇస్తే దేవుని మర్చిపోతాను, తక్కువ ఇచ్చేస్తే దేవుని నామాన్ని దేవుని దూషించి నాకు ఎందుకు ఇట్లా చేసినాడు, నాకు ఎందుకు ఇవ్వలేదని నేను దేవుని దూషిస్తానేమో అని తగినంతే. నాకు ఏ సమయంలో ఎంత అవసరమో. అందుకే ఆకాశ పక్షులు చూడడం, అవి విత్తవు కోయు, ఏ దినం ఆ దినమే ఆహారం వాటికి. మన మాదిరి ఎగబెట్టుకోవి. మనకైతే సంవత్సరానికి సరిపడి ఇంకా ఎక్కువైతాయి. కొన్నిసార్లు పురుగులు పెట్టి లేనిపోయినవన్నీ దాంట్లోకి వేసుకొని పెట్టుకుంటాం. ఏమంటే బియ్యం పురుగులు పెట్టినాయని. సంవత్సరం అంతా పెడితే ఏమైపోతుంది? కొన్నిసార్లు ఇప్పుడుండే మందులు కొట్టి దాన్ని చేయడం వల్ల ఆ బియ్యము పురుగులు పెడతాయి. కాబట్టి మనం దాచుకునేది మందంతా. కానీ దేవుడైనా ఏ రోజు ఆ రోజు ఆహారం వాటికి, ఆకాశ పక్షులకు, జంతువులకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసే భాగములు ఏముందంటే, రెండవది కృతజ్ఞతాస్తులు. మొదటిదేమో ఉత్సాహదని చేయాలి. రండి అని ఆహ్వానించేదానికి మొదటిగా ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఉత్సాహదాన్ని చేయడానికి. ఎందుకంటే రక్షణ దుర్గమును బట్టి మనం ఉత్సాహదాన్ని చేయాలి. రెండవది దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి దేవుని మందిరమునికి రావాలి. అదే మనం ఇక్కడ 2వ వచనంలో కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదాము అన్నాడు. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చే దేవుని మందిరానికి ఈ దినం, వారం అంతట్లో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో, లేదా రక్షించిన నాటి నుండి కూడా దేవుడు నాకు ఎన్నో రకాల ఉపకారాలు మేలు చేస్తూ వచ్చిన. ఒకప్పుడు ఈ దినం లేకుండా, ఇలాంటి జీవితం లేకుండా, ఈ సంతోషం లేకుండా, లోకములో, భ్రష్టత్వంలో, పాపములో, ఆ కుష్ఠరోగి వల్లే అందరికీ అసహించుకునే జీవితంలో ఉన్న నన్ను దేవుడు ఎంత ప్రేమించినాడు. ఇప్పుడు ఇంతమందిలో నన్ను ప్రభుని ఆరాయించే వారిగా, దేవుని బిడ్డగా చేసినాడు. దేవుని బిడ్డల యొక్క గొప్పతనం ఏమంటే,
రక్షణను బట్టి గొప్ప ఆధిక్యత, మనకు ఐశ్వర్యం. కారణం అంటే ఒక దినాన ప్రభుత్వం మనం ఉంటాం. రక్షణ లేకుండా భూ సంబంధంగా ఎంత ఉన్నా వ్యర్థమే. అది ఎన్ని కలిగి ఉన్నా ఒక రోజు అది నిత్య నరకానికి వెళ్ళాల్సిన వారే. కాబట్టి ఈ మొదటి భాగంలో మొదటి మనం ఉత్సాహాన్ని చేయాలా అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. రెండవది కృతజ్ఞతాసుల సన్నిధికి వచ్చి చెల్లించాలని ఆహ్వానిస్తున్నాం. మూడవది చూసినట్లయితే అదే 2వ వచనంలో కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానము. కాబట్టి కీర్తనలు పాడుతూ దేవుని ప్రజలుగా మనం ఎప్పుడు కూడా ఇలాంటి కీర్తనలు, దేవుని యొక్క మందిరంలో దేవుని పాటలు, ఇంటిలో కూడా దేవుని పాటల పుస్తకం తీసుకొని రానివి వచ్చినవి ఏవైనా కానీ సర్లే. ఒకవేళ ఇప్పుడు ఎంతో మంచి అవకాశం, సెల్ ఉంది, యూట్యూబ్ పెట్టుకోవచ్చు, పాటలన్నీ మంచి పాటలు పాడేది నేర్చుకోవచ్చు. కానీ సెల్ దేనికి ఉపయోగిస్తామంటే అన్ని పనికిరాని విషయాల్లో ఏం పంపించినారు, ఏం చేసినారు, వాళ్ళకేం నిలబడిపోయిందేమో చేసేదో, ఏదైనా ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది. తేనె అధికముగా తాగకము. ఎందుకు ఎక్కువ తాగితే ఏమైపోతుంది అంటే కక్కివేతాం. కాబట్టి మనం కూడా ఏదైనా వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దేనికి అంత ఉపయోగించాలో అంత. తీగుందని ఎక్కువ తాగకూడదు, కమ్ముందని ఎక్కువ తినకూడదు. తింటే ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఎలా ఉండాలంటే సంతోషముతో ఆయన పేరిట ఏం పాడుతూ రాలంటే కీర్తనలు. అందుకే దావీదు మహారాజు 34వ కీర్తనలో ఎన్నో పరిస్థితుల మధ్యలో 34వ కీర్తన మొదటి వచ్చింది చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఎప్పుడు నిత్యం. పైన ఏం రాయబడింది అధ్యాయానికి? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలబోయబడిన తర్వాత రచించిన ఒక రాజు అయి ఉండి కూడా దావీదు వెర్రివాని వలె ప్రవర్తించినాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజు శత్రువు అబీమెలెకు ఎదుటి నుండి తప్పించుకొని పోవడానికి. అప్పుడు అబీమెలెకు పిచ్చి పట్టింది, పంపించేయమన్నాడు. దేవుడు అలాంటి సమయంలో తప్పించినాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యమైన కీర్తి నా నోట. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో అపాయాలు, ఎన్నో పరిస్థితులు, వాటన్నిటి తప్పించినాడు కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన నోటిలో దేవుని యొక్క కీర్తనలు, పాటలు పాడేవారుగా ఉండాలి, ఆరాధనలో కలిసి పాడేవాళ్ళుగా ఉండాలి, కలిసి ఆరాధించేవారిగా ఉండాలి. నిత్యము మనం దేవుని పిల్లలుగా దేవుని ఇంట్లో దేవుని యొక్క కీర్తనలు పాడుతూ ఉండాలి. కుటుంబ ప్రార్థన పెట్టుకొని పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఎంతో సంతోషం. శత్రువు ఆ ఇంటిని ముట్టడు. యోబు ఇంటిని అందుకే ఆ యొక్క సైతానుడు ముట్టలేకపోయినాడు. అయితే దేవుని అనుమతి తీసుకొని ముట్టాడు. మన జీవితంలో కూడా అలాంటి జీవితం ఎప్పుడు కలిగి ఉంటామో, శత్రువు మీ విరోధైన అపవాది గర్జించిన వాళ్ళు ఎవరు మృంగదనా అని తిరుగుతున్నాడు. కాబట్టి దుష్టుడి నుండి మనం భద్రపరచబడాలంటే, దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే, నిత్యం ఆయన సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే కీర్తనలు పాడినట్టుగా దేవుని స్తుతిస్తూ ఆరాయిస్తున్నారు. ఎన్నిసార్లు మనం దేవుని స్తుతించాలని దావీదు భక్తుడు అన్నాడు? ఎక్కడుంది? 119, 164 వచనం. ముమ్మారు ప్రార్థన చేయాలి, 7 మార్లు దేవుణ్ణి స్తుతించాలి. సాయిబులు అందుకే ఇప్పటికి దాదాపు దినానికి 7 సార్లు వాళ్ళు నమాజ్ చదువుతారు. దాన్ని బట్టే. కాబట్టి మనం దేవుని పిల్లలుగా దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఆరాధన చేయము, ఇంటిలో మనం వ్యక్తిగతంగా ఆరాధన చేసుకోం. ప్రార్థన అంటే ఏమంటే అడుక్కోవడం. మనకి ఎప్పుడు అడుక్కునేదోటి తెలుసు, కానీ దేవుని ఆరాధించేది తెలుసు. ఆరాధించడం ద్వారా ఎక్కువగా ఆశ్రయించబడుతూ వస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అనేకమైన పర్యాయంలో ఈ విషయాన్ని మర్చిపోయిన వారుగా ఉంటాం. కాబట్టి నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండను. 100వ కీర్తన మొదటి వచ్చింది చదవండి. కీర్తన 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను. కాబట్టి యెహోవాకు ఉత్సాహధ్వని, సంతోషముతో ఏం చేయాలంటే యెహోవాను ఆయన సన్నిధికి రావాలి. ఉత్సాహగానము చేయించు ఆ సన్నిధికి రండి. ఎందుకంటే దేవుని ఇంటికి మనం ఉత్సాహగానం చేస్తూ రావాలి. ఎందుకంటే అలాంటి కీర్తనలు మనం పాడుతూ ఉన్నప్పుడు ఒకసారి మనం సందర్భంలో చూస్తే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో అనుకుంటాను చూడండి, దావీదు
ఆ వీణ వాయించినప్పుడు సౌలుకున్నటువంటి దురాత్మ వదిలిపోయినట్టుగా చూస్తున్నాం. 18వ అధ్యాయం కదా, చదమ్మా. కాదమ్మా, మనకేమంటే దావీదు వాయించినప్పుడు దురాత్మ వెళ్ళిపోతూ వస్తుంది సౌలుకి. ఆ 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. మన దేవుని పాటలు కీర్తనలు పాడుతున్న సమయంలో దురాత్మ, మనం కూడా అప్పుడప్పుడు దురాత్మలు పట్టినప్పుడు అంటే దయ్యాలు పట్టినప్పుడు పాటలు పాడుతుంటాం. అప్పుడు ఒకటే బాగా పాటలు పాడేది. ఏ పాట? యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రం. ఇది మాత్రం బాగా పాడతారు కదా. ఎప్పుడు దయ్యం బోలు కాబట్టి అప్పుడు పాడతాం. అసలైన దయ్యం లోనుండేది బోలు మనకి. సైతాన్ అన్న చరణాల్లో ఉండే కదా, ఇంకా అది నీ రక్తమే నీ రక్తమే చరణాల్లో ఇట్లావన్నీ అప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిగీతలు పాడుతూ వస్తాము. చూడండి, ఎప్పుడు ఎల్లప్పుడు అంటే ఎట్లా అంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు 16:25 చదవడం. అయితే మధ్యరాత్రి వేళ కాబట్టి వాళ్ళని కొట్టి లాగి బట్టలు లేకుండా వాళ్ళని కొట్టి బొండములు వేసి చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేసి వచ్చినారంటే దేవునికి ప్రార్థించు కీర్తనలు. వాళ్ళు ఆ పని చేసినప్పుడు ఏమైందంట 26 వచ్చినప్పుడు, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు. కాబట్టి దేవుని స్తుతించడం ద్వారా మన బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి. కాబట్టి మూడవదిగా మనం కీర్తనలు పాడుతూ దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు 4వ చూడండి, 95వ కీర్తన 7వ వచనం చదవండి. చాలమ్మ, రండి నమస్కారం చేసి సాగిల. దేవునింటికి వచ్చినప్పుడు మనం ఇలా నమస్కారం చేసి సాగిలపడటం అంటే దేవుని ఆరాధించుట. చాలా మందిరాల్లో ఈ మాట కూడా రాయబడి ఉంటుంది, రండి నమస్కారం చేసి సాగిల పడదాము అనే మాట. ఇట్లా మన పులిపీటి మేము బ్యాక్ సైడ్ రాసి పెట్టినట్టుగా రాసి పెట్టింటాం. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆహ్వానిస్తున్నారు? రండి నమస్కారం చేసి సాగిల. ఎందుకు సాగిల పడాలంటే దేవుని మందిరంలో వచ్చిన తర్వాత మనం ఆయన ఆరాధించుట అనేది చూపిస్తుంది. మనకు తెలుసు 2 సమూయేలు 9వ అధ్యాయంలో మెఫీబోషెతు వచ్చినాడు రాజు ఎదుటికి. దావీదేమో యోనాతానుని బట్టి ఉపకారం చూసి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని విచారణ చేసినప్పుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఉన్నాడు అన్నప్పుడు అతను తీసుకొని రమ్మంటే చదవండి 6వ వచనం, 9:6. కాబట్టి ఇక్కడ మెఫీబోషెతు రాజు ఎదుట సాగిలు పడుతూ ఉన్నాడు, నమస్కారం చేస్తుంది. కారణం ఏమంటే ఒక రాజు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాయంటే సాగిలు పడుతూ వచ్చినాడు. మనం కూడా 45వ కీర్తన 11 ప్రకారము ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు కనుక అతనికి. కాబట్టి మన సౌందర్యం ఏమంటే ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాయించుట మన సౌందర్యమును కోరినవాడు. కాబట్టి రక్షణ మారమనసు పొందిన బిడ్డలుగా దేవునింటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేసి సాగిలపడాలా. ఈ అనుభవాన్ని సూచిస్తుంది. కాబట్టి మన రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం సాగిలపడట అంటే ఆరాధన చేయుట. ఎట్లయితే దావీదు ఎదుట మెఫీబోషెతు సాగిలపడి నమస్కారం చేస్తూ వచ్చినాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనం కూడా సాగిలపడి ఆరాధన చేయడానికి దేవునింటికి రావాలి. ఇది 4వది. చివరిది 5వది మనం చూస్తే చూడండి, అదే 95:7 వచనం ప్రకారం మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదుము. దేవుని ఇంట్లో మనము మోకరించడం. ఇది నాలో చూస్తాము, మోకాలు వంచేది అనుభవమే లేదు.
చాలామంది యౌవనస్తులు సైతము ప్రార్థన అంటే మోకాళ్ళు ఉంచుకోకుండా కూర్చుంటారు. తర్వాత అసలు మోకాళ్ళు ప్రార్థన అన్నా కూడా ఎట్లుంటారంటే మామూలుగా పశువులు కూర్చుంటాయి కదా, కాళ్ళు అన్నీ ఉతుక్కేసుకొని ఒడ్డు పక్క అంతా కూర్చుంటాయి. అవి పశువులు కాబట్టి అట్లుంటాయి. మన మనుషులుగా ప్రార్థన అంటే ఎట్లుండాలా దేవుని ఇంట్లో? కాబట్టి మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం మనం కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవం ఎలా ఉండాలి? మోకాళ్ళ అనుభవం అంటే చూడండి, మార్క్స్ వార్త 1:40. మార్క్స్ వార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని కాబట్టి ఒక కుష్ఠరోగి వచ్చినాడు, ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను కాబట్టి మోకాళ్ళుని అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. 40 అయినాడు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు. కాబట్టి దేవుని ఇంటిలో మనం ఆరాధనతో అనుభవంలో మరొక అనుభవం ఏమంటే మోకాల్లోని ప్రభు ఎదుట ఆయన్ని ఆరాధించుట. దేవుని ఇంట్లో భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో మనం కనపడేవారుగా ఉండాలి. కాబట్టి ఈ సంగతులను బట్టి మనం కూడా ఉదయకాల సమయంలో దేవునింటికి వచ్చి ఉన్నాం. ఈ అనుభవం కలిగిన వారుగా మనం వచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాము అని దేవుని వాక్య పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రోమా 14:11 ప్రకారం చదవండి ఒక మాట. రోమా 14:11 నా తోడు కాబట్టి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలంట, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలా. అది దేవుని ఉద్దేశం. దేవునింటికి మనం అది ఈ 95వ కీర్తనలో మనం చూసినప్పుడు రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని. మొదటిగా ఉత్సాహధ్వని చేయడానికి రావాలా. రెండవది సంతోషగానము కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి రావాలా దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి. మూడవది కీర్తనలు పాడుచు ఆయన సంతోషగానం చేయడానికి రావాలా. నాలుగవది నమస్కారం చేసి సాగిలపడడానికి రావాలా. ఐదవది మనం సృజించిన యెహోవా సన్నిధి మనము మోకరించాలి. ఈ అనుభవాలు మనము దానికి సంబంధించిన విషయాలు చూస్తూ వచ్చినాం. ఎట్లయితే ఆ వ్యక్తుల జీవితాల అనుభవాలు కలిగి ఆ రీతిగా దేవుని ప్రభుని ఆరాధిస్తూ వచ్చినారు, ఆ రీతిగా మనము అనుభవం కలిగిన వారమై దేవుని వాక్య పిల్లలు మన ప్రభును ఆరాధించినట్లుగా ప్రభు సహాయము చేయనుగాక. మోకాళ్ళ మీద మరి